అనంతరం గౌరవ మేడం గారిని రిబ్బన్ కటింగ్ కార్యక్రమం అనంతరం గౌరవ డీజీకి పోలీస్ సిబ్బంది తరఫున సన్మాన జగదీష్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సహకారాలు అందించిన దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు దివీస్ ల్యాబొరేటరీ మేనేజింగ్ డైరెక్టర్ మన మురళీకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏ కార్యక్రమం జరగాలి అనుకుంటే ఒక ఇనిషియేషన్ అన్నది ముఖ్యం. ఆ ఇనిషియేషన్ అన్నది ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ విశాఖపట్నం కమిషనరేట్లో మా కమిషనర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా వెనకాతల ఒక పోలీస్ వెల్ఫేర్ ఉంటుంది, అదేవిధంగా ప్రజా రక్షణ కూడా రెండింటికి కలగలిపి ఉండే ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు మన ఏసీపీ అప్పలరాజు గారికి అదేవిధంగా మన భీమిలి పోలీస్ స్టేషన్కి ఒక 2 వెహికల్స్ అవసరమై ఆ దివీస్ ల్యాబొరేటరీస్ని అడిగిన వెంటనే వాళ్ళు కూడా మనకు ప్రోత్సాహకంగా ముందుకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా విశాఖపట్నం సంబంధించి మీరందరూ కూడా చూసుకుంటే ఒక ఇండస్ట్రియలైజేషన్గా మ్యాక్సిమం ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది. ఇండస్ట్రీస్ ఒకవైపు, హిల్స్ ఒకవైపు, టూరిజం ఒకవైపు. నిజంగా పెద్ద టాస్క్ విశాఖపట్నం పోలీస్కి, చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక పక్క టూరిజాన్ని మనం డెవలప్ చేస్తూనే వాళ్ళకి సెక్యూర్గా ఉండాలి. ఇండస్ట్రియలైజేషన్లో కూడా ఇండస్ట్రీస్ని అందరినీ కూడా సెక్యూర్గా చూసుకోవాలి. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కలగలిసి ఒక సహకార నేపథ్యంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక సిఎస్ఆర్ యాక్టివిటీస్లో డిపార్ట్మెంట్ నుంచి ఎవరేం అడిగినా కూడా ఒక సీసీటీవీ కెమెరాస్ పెట్టడం విషయంలో కానీ, అదేవిధంగా వెహికల్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఇప్పుడే మన దివ్యస్ వాళ్ళు చెప్తున్నారు సార్ ఒక ఇండియన్ పెట్టారమ్మా ఆనందపురం మా టవర్ దగ్గర ఒక రోడ్ వేయమని చెప్పి దానికి కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నామని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ముందుకొచ్చి చేయడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇండస్ట్రీస్ని ఎంత మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ని ఇస్తూనే వాళ్ళు కూడా సిఎస్ఆర్ విషయంలో గవర్నమెంట్కి అదేవిధంగా ప్రజలకి వాళ్ళు సహాయాలని అదేవిధంగా సేవను అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా సిఎస్ఆర్లోనే కాకుండా ఈరోజు గవర్నమెంట్ కూడా లాస్ట్ బడ్జెట్లో కూడా మీ అందరికీ తెలుసు దగ్గర 200 కోట్ల రూపాయలు తగ్గి 300 కోట్ల రూపాయలు స్టేట్ వైడ్గా వెహికల్స్ ఇవ్వడానికి కూడా మన బడ్జెట్లో కూడా మేము ప్రవేశపెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అది నెక్స్ట్ క్యాబినెట్లోకి వచ్చి ఆ వెహికల్స్ కూడా క్లియర్ అవుతుంది. దగ్గర 4,000 పైగా ఈరోజు పోలీసులకు అందరికీ కూడా వాహనాలు ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక నెల రోజుల కార్యక్రమం, నెలలోపే అది గౌరవ సీఎం గారి చేతుల మీదుగా వెహికల్స్ అన్నీ కూడా మేము ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసుకోవడమే కాదు ముఖ్యంగా పోలీస్ వెల్ఫేర్ విషయంలోని కూడా ఈ గవర్నమెంట్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ కన్సల్టెంట్ అందరికీ, పాత్రికేయులు, మా పోలీస్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ అందరికీ ఈరోజు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మేడం గారి అమృత హస్తాలతో మేము 2 వెహికల్స్ డివిస్ ల్యాబొరేటరీ స్పాన్సర్ చేసిన 2 వెహికల్స్ ఏసీబీ నార్త్ అండ్ ఇన్స్పెక్టర్ భీమ్లీకి ఇవ్వడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి దాదాపు 19,92,130 రూపాయలు, ఆల్మోస్ట్ 20 లక్షల విలువైన 2 వెహికల్స్ 2025 సిఎస్ఆర్ కింద డివిస్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మేడం గారి అమృత హస్తులతో హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ తరఫున మన గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్కి, తర్వాత డివిస్ ల్యాబొరేటరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిపి సార్ అడిగిన వెంటనే దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి 2 వెహికల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేయడానికి మా యాజమాన్యం అయినటువంటి దివి మురళీకృష్ణ ప్రసాద్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గారు వెంటనే ఒప్పుకోవడం, సాధారణంగా వారిని ఆహ్వానించడం, వెంటనే వెహికల్స్ 2 అరేంజ్ చేయడం. ఈరోజు హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా
మన గౌరవ హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సుమారుగా వారికి అవసరాలన్నిటికీ కూడా యాజమాన్యం ముందుకొచ్చి ఎటువంటి అవసరాలైనా తీర్చడానికి, మా పరిమితుల లోబడి తీర్చడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.